కమెడియన్స్ కామెడీయే కాదు టాస్క్లు ఆడిన టాప్ 5 వరకు వెళ్ళొచ్చు అని చెప్పి లేదా విన్నర్ అవ్వచ్చు అని చెప్పి ఇమాన్యుయల్ నిరూపిస్తాడేమో అని అనిపిస్తూ ఉంది. ఆ టాస్క్ ఆడే విధానం కానీ, ఆ బ్యాలెన్సింగ్ కానీ, ఆ లాస్ట్ టాస్క్లు 3 టాస్క్లు మనం ఆడిన విధానం, ఆ ఫాస్ట్నెస్ కానీ క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇమాన్యుయల్ ఏదో చేయబోతున్నాడు ఈ సీజన్కి, ఏదో లైక్ అంటే ఫిమేల్ విన్నర్ అని అనుకున్నాం కానీ బట్ అంతకంటే కూడా ఒక జస్ట్ ఒక కమెడియన్ ఏదో కామెడీ ఎంటర్టైన్మెంట్ చేస్తాడు అందుకని చెప్పి బిగ్ బాస్ టీంలోకి తీసుకుంటారు కొంతమందిని కమెడియన్స్ని అని చెప్పి అనుకుంటా ఉంటాం. దాన్ని మార్చుతాడేమో అని కూడా అనిపిస్తూ ఉంది ఇమాన్యుయల్. సో తన టాస్క్లు ఆడే విధానం కానీ, సో మొన్న గోల్డెన్ స్టార్ రావడం కానీ మామూలు విషయం కాదనిపిస్తూ ఉంది అబ్బా. సో మాట్లాడుకుందాం, 1 by 1 మాట్లాడుకుందాం. అండ్ బర్నీ గారి గురించి మాట్లాడుకుందాం. సో ఈ పొద్దు నుంచి బర్నీ గారి గురించే మాట్లాడుతున్నాను. బర్నీ గారి ఫ్యాన్స్ చాలా మంది హర్ట్ అవుతున్నారు. బట్ ఉన్నట్టు మాట్లాడుకోవాలి, అనిపించింది చెప్పాలి కాబట్టి. సో బర్నీ గారి గురించి మాట్లాడుకుందాం, శ్రీజ పాప గురించి కూడా మాట్లాడుకుందాం, 1 by 1 మాట్లాడుకుందాం. సో అలా మాట్లాడుకునే ముందు హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేసి చూడండి అబ్బా, కొంచెం బూస్ట్ వస్తుంది. చాలా వ్యూస్ తక్కువ వస్తున్నాయి, అండర్స్టూడ్. వేరే వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళ ఛానల్కి తగ్గట్టు వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి, నా ఛానల్కి తగ్గట్టు నాకు వ్యూస్ వస్తున్నాయి, అండర్స్టాండ్. బట్ ఇంకొంచెం బూస్ట్ ఇస్తే కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. సో పాత వాళ్ళు చూడకుండా ఉన్న వాళ్ళు కానీ లేదా చూస్తూ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కొంచెం లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా, 5th వీక్ వస్తుంది. సో అనుకున్నంత రీచ్ రాలేదు, అండర్స్టూడ్, పర్లేదు. మనం గట్టిగా ట్రై చేద్దాం. ఇంకా సీజన్ అయిపోయాక బోల్డ్ టైం ఉంది. సో మనం ట్రై చేయొచ్చు, మనం కూడా విన్నర్ అవ్వచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను, ఓటింగ్ పోల్ పిన్ చేసి పెడతాను. సో మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కానీ దాన్ని షేర్ చేసి మీరు మీ వాళ్ళు సో ఓట్లు వేయండి దాంట్లో, ఆ పోల్లో. ఎందుకంటే 10 మంది ఉన్నారు కాబట్టి ఒకటే దాంట్లో మనం యూట్యూబ్ దాంట్లో పెట్టలేము. సో యూట్యూబ్ దాంట్లో కూడా పెడతాము, బట్ దాంట్లో కూడా పోల్లో ఓట్లు వేయడానికి ట్రై చేయండి. ఓకే. సో ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. టాస్క్. సో టాస్క్ అంటే ముందు ఈ సంజన గారు కొంచెం ఫీల్ అవుతా ఉన్నారు. సో మార్నింగ్ లేచిన తర్వాత సంజన గారు యాక్చువల్గా వాళ్ళతో నేను గేమ్ ఆడలేకపోతున్నాను, నా కోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళతో నేను గేమ్ ఆడలేకపోతున్నాను అండ్ అని చెప్పి ఇమాన్యుయల్తో చెప్తుంటే, ఇమాన్యుయల్ అలా ఏం లేదు, సారీ నువ్వు కూడా గేమ్ ఆడి వాళ్ళ కోసం నువ్వు కూడా ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయని చెప్తూ ఉంటారు అనమాట. అండ్ సంజన గారికి బర్నీ గారి మీద కోపం వచ్చేసింది. సో బర్నీ గారు ఎప్పుడైతే అలా మాట్లాడాడో, సో బర్నీ గారు దొరికినప్పుడల్లా తొక్కియాలని ట్రై చేస్తూ ఉంటుంది. బర్నీ గారికి స్పాట్ పెట్టంది ఆమె ఊరుకోదనమాట, ట్రై చేస్తూ ఉంది. నిన్న లైట్గా ట్రై చేసింది, వర్కౌట్ కాలేదు ఎపిసోడ్లో. సో మోస్ట్లీ బర్నీ గారికి టార్గెట్ చేసి మాట్లాడుతుంటుంది, బర్నీ గారిని టార్గెట్ చేసి గేమ్ ఆడుతూ ఉంటారు. అండ్ దట్టు ఈయన కూడా అంత గొప్పగా ఏమి ఆడట్లేదేమో అని అనిపిస్తుంది బర్నీ గారు నాకు. ఓకేనా, చూద్దాం. ఆ టాస్క్ ఏదైతే ఉందో, సో ఇమ్యూనిటీ టాస్క్ మొత్తం అందరూ నామినేషన్స్లోకి వెళ్తారు కదా, నామినేషన్స్ వాళ్ళకి బెడ్ మీద కూర్చోబెట్టారు. సో 1 by 1 తీయాలి. దీనికంటే ముందు ఇక్కడ యాక్చువల్గా వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు, సో కళ్యాణ్ శ్రీజాన్ కాపాడుకోవాలనుకున్నాడు, ఇమాన్యుయల్ తనూజాన్ కాపాడుకోవాలనుకున్నారు, అండ్ నెక్స్ట్ డెమోను రితును కాపాడుకోవాలనుకున్నారు. వీళ్ళు ముగ్గురు తీసుకున్న డెసిషన్ అది. సో బర్నీ గారిని వాళ్ళు అడగలేదు. సో బర్నీ గారి పేరు కూడా చెప్పలేదు. బర్నీ గారికి ఏంటంటే ఆయనకి ఒక బంధం కాదు కదా, ఆయనకి 4-5 బంధాలు ఉంటాయి కాబట్టి సో ఆయన యాక్చువల్గా ఆయన పాపం పేరు చెప్పలేదు. సో పైకి వచ్చారు, అటుపక్క వాళ్ళు కూర్చున్నారు, ఇటుపక్క వీళ్ళు కూర్చున్నారు, సంచాలకులుగా వాళ్ళు ఉన్నారు. సో బిగ్ బాస్ ఏం చెప్పాడు, ఒకవేళ ఇద్దరు పడినా కూడా సో ఆ ఇద్దరిలో ఎవరిని ఉంచాలి, ఎవరిని ఎలిమినేట్ చేయాలనేది మీరు డెసిషన్ తీసుకోండి అని చెప్పారు. సో అంతే తప్పితే ఎవరు ముందు కాలు పెడితే వాళ్ళు అవుట్ అని కూడా చెప్పలేదు బిగ్ బాస్. ఎందుకంటే అలా చెప్పడు కదా బిగ్ బాస్, అలా చెప్తే ఈజీ అయిపోతుంది సంచాలకి. సో అలా చెప్పడు బిగ్ బాస్. ఓకేనా. అప్పుడు గేమ్ స్టార్ట్ అయినప్పుడు అందరూ కూర్చున్నప్పుడు ఫస్ట్ అందరూ సంజన గారిని అనుకున్నారు, విచ్ ఇస్ వ్యాలిడ్. సంజన గారికి కూడా తెలుసు, బర్నీ గారు అడి తిరిగి చెప్తుంటారు సంజన గారిని. సో సంజన గారికి అది అర్థమయ్యి బర్నీ గారు ఏమైనా టార్గెట్ చేస్తున్నారని నాకు క్లియర్గా అర్థమయ్యి సో అదే అంటారు బర్నీ గారితో, మీరు నా పేరు తీయాల్సిన అవసరం లేదండి, నేను దానికంటే పెద్ద శిక్ష అనుభవిస్తున్నాను, ఎందుకంటే ప్రతిసారి నా పేరు నన్ను తీస్తారంటే సో అందరు కలిసి బర్నీ గారితో పాటు ఇమాన్యుయల్ ఒక్కడు రాడు. సో ఇమాన్యుయల్ వాళ్ళ మదర్ వాళ్ళ మమ్మీ అని చెప్పి సో ఆయన రాడనమాట. ముగ్గురు కలిసి చిన్నగా ఆమె దించేస్తారు. ఓకేనా. దాని తర్వాత నెక్స్ట్ ఇంకెవరు చేయాలి అని అనుకుంటూ ఉన్నప్పుడు సో సెకండ్ సుమన్ శెట్టి గారిని తీసేస్తారు. సుమన్ శెట్టి గారిని తీస్తున్నప్పుడు చెప్పిన రీజన్ ఏంటంటే, అన్న మీకు లాస్ట్ టైం ఇమ్యూనిటీ వచ్చింది కదా, ఇమ్యూనిటీ ఇచ్చాం కదా, సో అందుకని చెప్పి ఇప్పుడు మేము ఇమ్యూనిటీ ఇచ్చాం కదా, అందుకని మిమ్మల్ని తీసేస్తున్నామన్నా, సో సారీ అని చెప్పి ఆయన తీసేస్తారు. సో ఆ పాయింట్ చెప్పి ఆయన తీసేశారు. ఫస్ట్ చెప్పినప్పుడు అంటే సో సెకండ్ హైయెస్ట్ ఎవరికి ఎక్కువ ఉంది అని చెప్పి సంజన గారి పేరు తీసేశారు. నెక్స్ట్ ఇమ్యూనిటీ బేస్ మీద ఆయన తీసేశారు.
అప్పుడు మూడో పేరు ఎవరిని తీసేయాలి లెక్క ప్రకారం? తనుజాని తీసేయాలి, రైట్? లేదా నలుగురు మాట్లాడుకొని ఒక హైయెస్ట్ నేమ్ ఎవరిది వస్తే సెకండ్ నేమ్ వాళ్ళని తీసేయాలి. వాళ్ళిద్దరిని కాకుండా భరణి గారు వెళ్ళి దివ్యాన్ని తీసేద్దామని అని అన్నారయ్యా. నాకు అది వినిపించింది. నేను అది శ్రీజ అనుకున్నాను, చాలాసార్లు చూసా. నాకు ఎన్నిసార్లు చూసినా ఎన్నిసార్లు విన్నా వెనక్కి ముందుకి జరిపి అది నాకు దివ్య లాగే అనిపిస్తుంది. నాకు అది శ్రీజ లాగే అనిపించలేదు. సో అది దివ్య లాగే అనిపిస్తుందని నేను రివ్యూ చెప్తున్నా ఇప్పుడు. ఓకేనా? శ్రీజ లాగా అనిపించి ఏదైనా క్లారిటీ వస్తే సో మళ్ళీ మాట్లాడుకుందాం. నాకు ఇప్పటికీ అది దివ్యానే అనిపిస్తుంది. మరి ఈయన వెళ్ళి దివ్యాన్ని తీసేద్దాం ఈసారి ఎలా అంటాడండి అసలు? ఆ మాట ఎంత తప్పు మాట. యాక్చువల్గా ఎందుకు నేను ఇంకా దానికి గట్టిగా నమ్ముతున్నానంటే ఆ పేరు చెప్పంగానే మనకి వినిపించకపోయినా కానీ బిగ్ బాస్ టీవీకి వినిపిస్తుంది కాబట్టి సో దివ్య డల్ ఫేస్ మీద క్లోజ్ చేశారనమాట. సో దివ్యాన్ని తీసేద్దామని ఆయన ఇనిషియేషన్ తీసుకున్నాడు, మొత్తం ఆయనే తీసుకున్నాడు దివ్యాన్ని తీసేద్దామని. ప్రాబ్లం అయితే ఇక్కడితో ఆయనతోటి. ఎందుకంటే ఈయనకి దివ్యానా తనూజానా అంటే తనూజానే కావాలి ఈయనకి. ఓకేనా? ఇప్పుడు ఈయన ఒక పేరు చెప్పాడు అనుకోండి, ఇప్పుడు లాస్ట్ మూమెంట్కి వచ్చింది అనుకోండి దివ్య తనూజ అని, అప్పుడు హైలైట్ అయిపోద్ది. సో అందుకని చెప్పి ఈయన ముందే వెళ్ళి దివ్య పేరు చెప్పేస్తాడు. సో దివ్యాన్ని తీసేయడానికి చేస్తారు. మళ్ళీ ఈయన పొద్దున్నుంచి రాత్రి పూట ఎవరు కనిపిస్తే వాళ్ళకి దారిలో కనిపించిన ప్రతి ఒక్కరికి ఆ అమ్మాయి ఒక్కటి నా కోసం నిలబడింది, ఆ అమ్మాయి ఒక్కటి నా కోసం నిలబడింది, తను ఒక్కటే నిలబడింది నా కోసం. బాళ్ళు కొట్టుకుని అందరినీ కొట్టింది. మీరు నీ కోసం ఉన్నానన్నా మీరు ఆడన్నాను, నేను ఏం చేయలేకపోతున్నాను. సో ఏం చేయలేకపోతున్నాను. ఏమన్నా చేద్దామంటే సో అమ్మాయి పేరు చెప్పి అమ్మాయిని దించేద్దాం కిందకి, ఇది ఆయన అనుకుంటున్నాడు అంతే. సో మూడో పేరు ఆమె పేరు ఎలా చెప్తారండి? ఆయన వెళ్ళి చెప్పాడు దివ్యాన్ని తీసేద్దామని, మూడో పేరు. దాని తర్వాత లాస్ట్లో మళ్ళీ కాంట్రాడిక్టింగ్, మూడో పేరు నీ పేరు వచ్చింది అని చెప్పి నీ పేరు తీసేద్దాం అనుకున్నాను. నాకు అది దివ్య పేరే అని అనుకుంటున్నాను నేను ఇప్పటికీ కూడా. ఆ దివ్యాన్ని తీసేద్దామంటారు. సో దివ్యాన్ని తీసేద్దామన్నప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నప్పుడు అమ్మాయి ఒప్పుకోవచ్చు. అమ్మాయి చాలా ఫైట్ చేస్తుంది. యాక్చువల్గా చాలా అంటే చాలా ఫైట్ చేస్తుంది. నన్ను ఎందుకు తీస్తున్నారు, నేనేం చేశాను, నేనేం తప్పు చేశాను, పాయింట్ చెప్పండి, నన్ను ఎందుకు తీస్తున్నారు, కళ్యాణ్ అని చెప్పి అడుగుతుంటుంది. ఇమాన్యుల్ వచ్చి దివ్య అది అందరినీ తీసేదే కదా, దివ్య పాయింట్ ఏమన్నా అందరినీ తీసేది కదా అంటే, లేదు నాకు పాయింట్ చెప్పండి, నన్ను ఎందుకు తీస్తున్నారు, మీలో మీరు తీసుకోవచ్చు కదా, మీలో మీరు గేమ్ ఆడుకోవచ్చు కదా. కళ్యాణ్ రేపు నిన్ను తీస్తారు కదా, నువ్వు గేమ్ ఆడుకోవచ్చు కదా. వాళ్ళ నలుగురు ఉంటే నిన్ను ఉంచుతారని నమ్మకం ఉంది, ఆ తర్వాత నిన్ను తీసేస్తారు కదా. 1-1 వచ్చినప్పుడు వాళ్ళ నలుగురు ఎవరినో కొంత తీసేయచ్చు కదా అని చెప్పి అమ్మాయి చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. సో నన్నే ఎందుకు తీస్తున్నారు, మిమ్మల్ని మీరు ఎందుకు తీసుకోరు, మీకు ఎందుకు అంత దమ్ము ధైర్యం లేదు, మీ ఫ్రెండ్షిప్లు అవన్నీ బయటపడిపోతాయనా, మీ ఫేక్ ఫ్రెండ్షిప్ అంత ఫేక్ అని అనిపిస్తుందనా, ఎందుకు మీరు చేసుకోరు అని చెప్పి ఆమె గట్టిగా మాట్లాడుతుంటుంది. మీ ధైర్యం ఎందుకు లేదు వాళ్ళని తీసేయడానికి అంటే లైక్ ఎవరు తనూజ ఉందో సో వాళ్ళని తీసేయచ్చు. అమ్మాయి యాక్చువల్గా పాయింట్ చెప్పలేదు కానీ ఇమ్యూనిటీ వచ్చిన అమ్మాయిని తీసేయచ్చు కదా అని నాకు అనిపిస్తుంది. సో ఎందుకు తీసేయరు మీరు? అక్కడ తనూజ ఉంది, నెక్స్ట్ రితు ఉంది, నెక్స్ట్ అక్కడ శ్రీజ ఉంది, వాళ్ళ ముగ్గురిని తీసేయకుండా నన్ను ఎందుకు తీస్తున్నారు? ప్రతిసారి ఈ అమ్మాయి వింటది, ఈ అమ్మాయి అర్థం చేసుకుంటుంది, ఈ అమ్మాయి వింటది, ఈ అమ్మాయి అర్థం చేసుకుంటుంది, తెలివిగలది, మెచ్యూర్గా ఆలోచిస్తుంది, వైల్డ్ కార్డు, ఇవే కదా ప్రతిసారి మీకు రీజన్స్ అని చెప్పి భరణి గారికి తగిలేటట్టుగా అరుస్తుంది అనమాట. ఆయన సైలెంట్గా చూస్తూ ఉంటాడు ఏం మాట్లాడకుండా. వీళ్ళందరూ కలిసి అమ్మాయిని చాలా అప్పుడు యాక్చువల్గా రియాక్ట్ అవుతారు అనమాట. శ్రీజ నువ్వు దమ్ము ధైర్యం గురించి మాట్లాడబాక, ఇక్కడ అనవసరం ఆ మాటలు, నువ్వు అలా మాట్లాడావంటే సో భరణి గారు నేను లాగడానికి రాలేదు, మరి భరణి గారికి నీకు మధ్య బాండ్ ఉందా, భరణి గారికి నీకు మధ్య ఏం బాండ్ ఉంది, భరణి గారు నీకోసం రాలే కదా, మరి ఆయన ఫ్రెండా నీకు? అండ్ నువ్వు ఊరికి నేను మాట్లాడుతున్నావు, కొడతాను తిడతాను, నా దగ్గరికి వస్తే కొడతాను గిడతాను అంటావు, కొట్టేది గిట్టేది ఏంటి, ఎందుకు కొడతావు? సో మొన్న ఎలా మాట్లాడకపోయింది సార్ టాస్క్ అలా మాట్లాడకూడదు అది ఇది అన్నావు కదా, ఇప్పుడు కొడతాను గిడతాను అంటున్నావు అంటే నువ్వు నా మాటలు మార్చకు. నేను మామూలు కొడతానని చెప్పట్లా, టాస్క్లో నా చెయ్యి అలా ఇలా ఇస్తే తగులుద్ది అని చెప్తున్నాను. నువ్వు నా మాటల్ని నువ్వు అలా వేరేలాగా పోర్ట్రే చేయకు అని చెప్పి నేను ఆపుకుంటాను, నేను చేస్తాను అని చెప్పి ఈ అమ్మాయి చాలా హడావుడి చేస్తుంది, చాలా ఫైట్ ఇచ్చింది కూడా. పాపం అక్కడ ఎంత ఫైట్ ఇస్తుంది అంటే అమ్మాయిని కిందకి లాగేటప్పుడు అమ్మాయి డ్రెస్ లైక్ పంజాబీ డ్రెస్ వేసుకొని ఉంది, లైక్ ఆ డ్రెస్ పై డ్రెస్ పక్కకు కూడా వెళ్తూ ఉంటుంది. ఓకే, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ ఇబ్బందిగా ఉన్నా కూడా అదే శ్రీజ కాలు పట్టుకొని లాగుతూ ఉంటుంది. చూడ్డానికి అది చాలా గలీజ్గా అనిపిస్తుంది. ఆ పొజిషన్ చూసినప్పుడు చాలా తప్పుగా అనిపిస్తుంది, చూసే వాళ్ళకి ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది. అరే ఆ అమ్మాయి అప్పటికి శ్రీజ నేను గుర్తుపెట్టుకుంటా అయినా లాగింది వెళ్ళి. సరే పోనీ ఆ లాగేది ఏదో కవర్ చేస్తూ లాగింది, ఆ కవరప్ చేస్తూ లాగలేదు, కవర్ చేయకుండా కింద పడేసింది. ఒక పక్క పాపం ఆమె అరుస్తూ ఉన్నారు సంజన గారు, తనుజ సపోర్ట్ చెయ్యి, రీతు ఫైట్ చేస్తుంది సపోర్ట్ చెయ్యి, తల్లి నీకు సపోర్ట్ చేస్తుంది, తనుజ సపోర్ట్ చెయ్యి అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. సో యాక్చువల్గా అక్కడ శ్రీజ మీద కొంచెం కోపం ముందులేండి సంజన గారికి, ఎందుకంటే నా సంజన గారు ఫ్లోరా గారికి చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఏంట అది ఇది నా వీడియో చూపించారు కదా, సో అప్పటి నుంచి సంజన గారికి శ్రీజ మీద కొంచెం కోపం ఏర్పడిపోయింది. సో దాన్ని బేస్ చేసుకొని
ఆ అమ్మాయిని కింద పడిపోద్ది. కింద పడిపోయినప్పుడు అమ్మాయి డ్రెస్ కొంచెం పైకి అంటుంది. సో ఆ అమ్మాయి కొంచెం పైకి అన్నప్పుడు ఈ అమ్మాయి టక్కని కిందకి అంటది. ఓకే, దానికోసం కిందకి అనేసి మళ్ళీ దిగిద్ది. ఇప్పుడు కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ ఎక్కడ పాస్ చేస్తుంది అంటే ఈ అమ్మాయి, ఈ శ్రీజ ఈ అమ్మాయి దగ్గరికి వస్తే కానీ ఆ నొప్పి ఏంటనేది ఈ అమ్మాయికి తెలియదు. భరణి గారు లాస్ట్లో వచ్చి దగ్గరికి వస్తే అమ్మ అమ్మ అన్న వద్దన్న లాగేటప్పుడు లాగే కదా, ఇప్పుడు మళ్ళీ దగ్గరికి రాబాక, ఆ మంచితనం నటించబాకు అంటాడు. ఇప్పుడు ఆ అమ్మాయి లాగేటప్పుడు ఆ అమ్మాయి డ్రెస్ పక్కకి వెళ్ళింది, వేరేలాగా కనిపిస్తుంది, ఆ సిట్యువేషన్ చాలా చండాలంగా ఉంది, అమ్మాయి లాగుతుంది. అదే శ్రీజ పట్టించుకోలే, కింద పడినప్పుడు డ్రెస్ పైకి అని చెప్పి కిందకి వెళ్ళింది, కిందకి దిగేసింది, కిందకి దిగేసి వెళ్ళింది. ఇప్పుడు ఆ అమ్మాయిది మంచితనం నటించుకోవడానికి అని చెప్పి మనం అనలేమా? మనం కూడా అనగలుగుతాం కదా. సో ఇప్పుడు ఆ అమ్మాయి భరణి గారితో ఏదైతే అనిందో సేమ్ అదే చేసింది అమ్మాయి. అక్కడ కూడా కిందకి లాగేసింది అమ్మాయి, డ్రెస్తో డ్రెస్ కనిపిస్తున్నప్పుడు లాగేసింది ఆ అమ్మాయి. కిందకి వెళ్ళి మళ్ళీ డ్రెస్ సర్దుతుంది ఆ అమ్మాయి, సర్దేసింది, పైనుంచి కూర్చొని సర్దింది, మళ్ళీ అనవసరంగా కింద దిగింది. కిందకి దిగి నటన అనమాట. ఏమన్నా అయిందా, ఓకే నా అమ్మాయి తలదించుకో ఇట్లా కూర్చోంది కదా ఏడుస్తా, దానికి అడగడానికి. లాగినప్పుడు ఫీల్ అవరా, బాధపడరా? పడతారు కదా. మరి నువ్వెందుకు కింద దిగావు? మరి నువ్వు కూడా నటించడానికి వెళ్ళావు కిందకి? నువ్వు చేస్తే తప్పు, నువ్వు అయితే నీకోసం ఎవరైనా వస్తే తప్పు, నువ్వు మళ్ళీ అదే చేస్తావు. డబల్ మైండెడ్ కనిపించింది శ్రీజాద్ అక్కడ క్లియర్గా. అంటే దాంతో పోల్చుకుంటే కంపేర్ చేస్తే అమ్మాయిని లాగేయటం ఎందుకు, మళ్ళీ డ్రెస్ అని చెప్పి ఆ నటించడం ఎందుకు? లాగేటప్పుడు తెలియలేదా డ్రెస్ ఎలా ఉందనేది? లాగేటప్పుడు లాగేస్తారు కోపంతో, దివ్య మీద ఎలా అయినా దివ్యాన్ని నామినేషన్స్లో పెట్టాలని చెప్పి లాగేస్తారా? మూడో ప్లేస్ కనీసం ఆ మనిషి కనీసం ఆపను కూడా ఆపలేదు భరణి గారు. సో అదే చూస్తూ ఉన్నాడు ఆయన. ఆ అమ్మాయిని లాగేస్తూ ఉంటే అంత దారుణంగా కనీసం ఆయన వేరే వాళ్ళని లాగడానికి, వేరే వాళ్ళని దోయడానికి కూడా ట్రై చేయలేదు. సో 4వ ప్లేస్లో డెమోని దోశారు. రితు చౌదరి దగ్గరికి వస్తున్నప్పుడు రితు చౌదరికి ఆ మధ్యలో నెక్స్ట్ వాళ్ళ మధ్యలో గొడవ, అది కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నప్పుడు రితు చౌదరి రానుంటున్నప్పుడు డెమోను కాపాడుతున్నప్పుడు డెమోన్ వస్తే డెమోని బయటికి తోయేశారు. సో డెమోని ఈయన ఇనిషియేషన్ తీసుకుంటాడు, మిగిలిన వాళ్ళిద్దరు సపోర్ట్ చేస్తారు, ఇమాన్యుయల్ అండ్ నెక్స్ట్ కళ్యాణ్. అదే పని ఈయన 3వ ప్లేస్ ఎందుకు చేయరు? పాప ఆ అమ్మాయిని కిందకు దించుతా ఉంటే ఎందుకు చేయడు ఈయన? ఓ మర్చిపోయా, అసలు పేరు చెప్పింది ఈయన కదా, ఈయన ఎందుకు చేస్తాడు? పాప అమ్మాయి అంత బాధపట్టలో తప్పులేదు అనిపించింది సీరియస్లీ నాకు. ఈయన ప్రతిసారి నమ్మి అమ్మాయి మోసపోతుంది, ఈయన మాత్రం ఆ అమ్మాయి ఆ ఫస్ట్ వీక్లో వచ్చినప్పుడు ఏదైతే సెకండ్ వీక్ మధ్యలో ఇప్పుడు మిడిల్లో వచ్చింది అనుకుంటా కదా. సో ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఆ అమ్మాయి చెప్పిన ఒకే ఒక రీజన్ ఆ సపోర్ట్ చేసిందని చెప్పి దాన్ని ఇప్పటికీ కాదు ఇంకో 10 వారాల తర్వాత కూడా చెప్తుంటాడు. అంతే, ఈయన పే బ్యాక్ చేయడు, చెప్తానే ఉంటాడు ఆయన. ఈయనకి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ చెప్తుండే కదా, ఈయన ఇంకొక అమ్మాయి, ఈయన ఆ అమ్మాయి వాళ్ళిద్దరు వస్తే అప్పుడు కూడా సాక్రిఫైస్ చేస్తానని నమ్మకం లేదు ఆయన నాకు. లేకుంటే దివ్యాన్ని కాపాడుకోవచ్చు కదా లాస్ట్ వరకు, రితుని తీసేద్దామని అనొచ్చు కదా, లేకుంటే తనుజాన్ని తీసేద్దామని అనొచ్చు కదా, లేకుంటే శ్రీజాన్ని తీసేద్దామని అనొచ్చు కదా. అనరు, ఎందుకంటే వాళ్ళ ముగ్గురు బ్యాకప్స్ పెట్టుకో అన్నారు కాబట్టి తీసారు. ఇంకా బ్యాకప్ లేనిది ఎవరికి? దివ్యాకి బ్యాకప్ ఉండాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఈయనకే ఉంది. ఇమాన్యుయల్ తనకి బ్యాకప్ ఉన్నాడు తనూజాకి, నెక్స్ట్ బ్యాకప్ డెమోన్ రితుకు ఉన్నాడు, నెక్స్ట్ బ్యాకప్ శ్రీజాకి కళ్యాణ్ ఉన్నాడు. ఈయన ఎవరికి బ్యాకప్ ఉండాలి లెక్క ప్రకారం? దివ్యాకి బ్యాకప్ ఉండాలి. సో ఈయనే వెళ్ళి దివ్యాని తీసేస్తాడు, ఎందుకంటే తనూజాకి ఇద్దరు సపోర్ట్ ఉంటుంది కదా అప్పుడు. సో తనూజ లాస్ట్ వరకు ఉంటుంది కదా. సో ఆయన తెలివితే అట్లా అనేవి. పాపం దివ్య మోసపోయింది అనవసరంగా. నాకు అదే అనిపించింది. నెక్స్ట్ 4th ప్లేస్లో ఆ డెమోని పడేస్తారు. సో డెమోని పడేసినప్పుడు డెమోన్ లాగి దోసేదానికి ట్రై చేస్తారు. అబ్బాయిలో ఉన్న పొటెన్షియాలిటీ అదే, పడేయడానికి ట్రై చేసి ఇమాన్యుయల్ నెక్స్ట్ కళ్యాణ్ భరణి గారు ట్రై చేస్తుంటే భరణి గారే పడిపోతారు కింద. సో భరణి గారు పడిన తర్వాత కళ్యాణ్ పడతాడు, డెమోన్ పడతాడు. అది సంచాలకు కూడా తెలుసు. ఇప్పుడు అక్కడ రాముని మనం ఏం అనడానికి కూడా లేదు, ఎందుకంటే రాము ఆల్రెడీ చెప్తాడు ఫ్లోరాకి వెళ్ళి. సో ఫస్ట్ సంచాలకి ఫస్ట్ భరణి గారే పడ్డాడు అది ఇది అంటే, లేదు ఇంతకు మనం ఫస్ట్ ఎలా అయితే ఇచ్చామో దివ్యకి అయితే ఎలా అయితే ఇచ్చామో, సో పడేయడానికి వచ్చింది ఫస్ట్, తర్వాత శ్రీజ దిగింది కదా. సో ఫస్ట్ మనం వాళ్ళ మెజారిటీ ఎవరినైతే నెట్టాలి అనుకున్నారో సో ఆ పర్సన్ మనం తీసేద్దామని చెప్పి డెమోనే తీసేద్దామని చెప్పి ఆమె అనింది అనమాట. సో దానికి కూడా కారణం ఉండకపోవచ్చు, ఎందుకంటే సో రితు చౌదరికి ఆమెకి పడదు కాబట్టి, సో రితు చౌదరి క్లోజ్ కాబట్టి అతను లేపేద్దామని చెప్పి ఆమె కూడా అనుకుంటుంది. చాలా స్ట్రిక్ట్ డెసిషన్ తీసుకుందాం అమ్మాయి, నేను ఇదే డెసిషన్ మీద ఉంటాను, మీరు కావాలంటే మాట్లాడుకోండి, నేనైతే స్టాండ్ మీద మార్చాను అని చెప్పింది ఆమె. సో డెమోన్ పక్కకి వెళ్ళిపోతాడు. పాపం డెమోన్ ఆర్గ్యూ చేస్తున్నప్పుడు డెమోన్ కోసం ఎవరు సపోర్ట్ చేయాలి, నిన్ను దొయ్యలేదు కదరా, దోసిన వాళ్ళని అడుగు అని చెప్పి రితు చౌదరి అంటూ ఉంటుంది అనమాట. సో బట్ లేదు, అమ్మాయి ఒక్కసారి నింది భరణి గారు ఫస్ట్ పడ్డారని. బట్ ఇక్కడ డెమోన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బిగ్ బాస్ చెప్పింది ఫస్ట్ ఎవరు పడ్డారని కాదు,
సో మీ ఇష్టం ఎలా అయినా తీసుకోవచ్చు డెసిషన్. అంటే ముందు ఒక డెసిషన్ తీసుకోవచ్చు ఒక పారామీటర్లో, సెకండ్ డెసిషన్ ఇంకొక పారామీటర్లో తీసుకోవచ్చు. కంప్లీట్లీ వాళ్ళకి ఛాయిస్ ఉన్నది. సో దానికి మనం ఏం చేయలేం దాన్ని. ఓకేనా. నెక్స్ట్ 5th ప్లేస్లోకి వచ్చేసరికి ఇక్కడ 4th రితు అయిపోయిన తర్వాత 5th ప్లేస్లోకి వచ్చి రితుని తీసేస్తారు 4th ప్లేస్లో. ఇక్కడ కూడా పాపం ఆయన సైలెంట్గా ఉన్నాడు, ఆయన ఏం మాట్లాడు, లాగేస్తూ ఉంటారు కళ్యాణ్ ఇమాన్యుల్. ఆయన ఏమన్నాడు, ఇదే రితుకి ఆ రాముని కెప్టెన్ చేసినప్పుడు నీకేం జరగదు, నీకు అన్యాయం జరగదు నా వల్ల, ఇంకోసారి నీకు ఖచ్చితంగా నేను న్యాయం చేస్తాను, నా వల్ల చేతనైనంత చేస్తాను నీకోసం, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, దీన్ని మనసులో పెట్టుకోకు అని చెప్పి ఆ రోజు బటర్ పోసాడా? ఇప్పుడు ఏమన్నా కనీసం ఆ అమ్మాయిని తీయొద్దని చెప్పాడా? లేదు. సిట్యువేషన్ ప్రతిసారి నేనేమంటా అంటే అన్నిసార్లు నార్మల్ సిట్యువేషన్లు ఉండవు, ప్రతిసారి ఇలాంటి సిట్యువేషన్లే ఉంటాయి. ఇలాంటి సిట్యువేషన్లు ఉన్నప్పుడే కదా మనం డెసిషన్ తీసుకోవాల్సింది. లాస్ట్ టైం తనూజాకి మీరు ఇచ్చారు కదా ఛాన్స్, లాస్ట్ టైం మీరే తనూజాకి ఇచ్చారు ఛాన్స్. ఇప్పుడు మళ్ళీ ఈ అమ్మాయికో దివ్యకో ఎవరికో ఛాన్స్ ఇవ్వచ్చు కదా, తనూజాకి చెప్పచ్చు కదా. తనూజాకి చెప్తే తనూజ అర్థం చేసుకోదని చెప్పి మీరు తనూజాని విలన్ చేస్తున్నారు అనవసరంగా. అమ్మాయి అర్థం చేసుకుంటుందేమో ఎవరికి తెలుసు. మీరు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి తనూజ అర్థం చేసుకోదు, నువ్వు అర్థం చేసుకుంటావు, తనూజ అర్థం చేసుకోదు, నువ్వు అర్థం చేసుకుంటావు అని చెప్పి ఆమెను విలన్ చేస్తున్నారు చాలా తెలివిగా, మీరు తప్పించుకోవడం కోసం ఆమెను విలన్ చేస్తున్నారు. ఆమె ఒకవేళ ఆమె నిజంగా అలా చెప్పింది అనుకోండి, ఆమెకి తెలుసుద్ది, జనాలకి తెలియాలి కదా ఆమె ఏంటనేది. బట్ ఆమె అన్నిసార్లు అలాగే మాట్లాడదు కదా. ఒక టాబ్లెట్ల విషయంలో మాట్లాడని చెప్పి ప్రతిసారి అలాగే మాట్లాడుతుందా? సో 4th ప్లేస్లో అక్కడ తీసేస్తారనమాట. నెక్స్ట్ 5th ప్లేస్లోకి వచ్చేసరికి ఇమాన్యుల్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఇమాన్యుల్ కూడా సేఫ్ గేమే. ఫస్ట్లో ఏం చెప్పాడు ఇమాన్యుల్, నేను తనూజాని లాస్ట్ వరకు చూసుకుంటా అన్నాడు. ఇక్కడికి వచ్చాక ఇమ్యూనిటీ కూడా ఇచ్చాం కదా అన్న, ఇద్దరము మనం వెళ్ళి చెప్దాం పదా అన్న. ఎందుకంటే శ్రీజ అప్పటి వరకు సపోర్ట్ చేసింది కాబట్టి, ఇంకా అక్కడ ఉంది శ్రీజ తనూజానే కాబట్టి, శ్రీజ అప్పటి వరకు సపోర్ట్ చేసింది కాబట్టి, శ్రీజ కూడా ఇక్కడే ఉంది కాబట్టి చెప్దాం పా అన్న అంటే, సరే నువ్వే పదా చెప్దు అంటే, సో అక్కడ లోపల మాట్లాడుకుంటుంటారు. మళ్ళీ డిస్కషన్ వచ్చింది అనమాట. సో డిస్కషన్ వచ్చినప్పుడు సో ఇక్కడ అప్పుడు మళ్ళీ ఇమాన్యుల్ మళ్ళీ మాట మారుస్తారు, నేను తనూజా కోసం ఉంటాను. సో నేను ముందే చెప్పుకున్నాం తనూజా పేరని, నేను తనూజా పేరు, ఇమాన్యుల్ కళ్యాణ్ నీ పేరు చెప్పాడు, సో బర్నీ గారి పేరు చెప్పలేదు. ఓకే నేను తనూజా పేరు చెప్తున్నాను, కళ్యాణ్ నీ పేరు చెప్తున్నాను, బర్నీ గారు మీరే డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి బర్నీ గారిని అడిగినప్పుడు, సో అప్పుడు మళ్ళీ ఇక్కడ మన శ్రీజ పాప వచ్చి, సో అన్న మీరు ఈ పేరు చెప్పండి అన్న. సో ఓకే, మీకు ఇప్పుడు మీ ముగ్గురు ఉన్నప్పుడు మీ ముగ్గురికి ఎవరి పేర్లు? ఓకే, మీరు నాకు సపోర్ట్ చేస్తారంటున్నారు, అండ్ కళ్యాణ్ నాకు సపోర్టు, మీరు తనుజాకు సపోర్టు, ఆయన ఎవరికి సపోర్ట్ చేయట్లేదు కదా. సో అందరం కలిసి ఆయన దోసేద్దాం అని అమ్మాయి అనేది. సో ఆమె అనేసరికి వెంటనే అసలు ఇంకా ఆయన 1 సెకండ్ కూడా రియాక్షన్ ఇచ్చే ఛాన్సే లేదు వేరే వాళ్ళకి. సప్ప లాగేసి పక్కన పడేశాడు. బేసిక్గా బిగ్ బాస్ అందరికీ ఛాన్స్ ఇచ్చారు, కింద వాళ్ళకి కూడా, అంటే దొరికితే కాలు పట్టుకొని లాగేయమని చెప్పి పైకి ఎక్కకుండా. సో అంటే పైన వాళ్ళని కిందకి దోసేస్తున్నా కూడా కింద వాళ్ళు మళ్ళీ పైకి పుష్ చేయొచ్చు, ఇది ఛాన్స్ అన్నమాట. సో ఈ ఛాన్స్ని మేబీ ఆయనకి ఇంకా అర్థమైపోయింది. సో అక్కడ ఆల్రెడీ ఇక్కడ కూర్చోన్న దివ్య వాళ్ళందరూ దివ్య కూడా కూర్చోనుంది కాబట్టి ఆ అమ్మాయిని లాగేస్తే సో ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకున్నాడు, లాగేశాడు. దివ్య కూడా కాళ్ళు కిందకు పెట్టి లాగ్ చేసింది, దివ్య సపోర్ట్ చేసింది అనమాట. ఇక్కడ ఈ అమ్మాయి ఫీల్ అవడం మొదలుపెట్టింది. సో ఇక్కడ ఈ అమ్మాయి ఫీల్ అవుతూ, తోసావు కదన్నా మరి వద్దన్నా రాకు, ఇట్లా చేయబెట్టి వద్దన్నా, తోసావు కదన్నా మళ్ళీ మంచోడు రాకన్నా, అట్లే ఆ అమ్మాయిని ఎలా పట్టుకోకూడదు ఇట్లా పట్టుకోకూడదు అని అంటావు నువ్వే, మరి అమ్మాయిని ఎలా పట్టుకోవచ్చా అన్నా, అది ఇది అంటావు. ఇంట్లో వాళ్ళందరూ చెప్పారన్నా నువ్వు రేలంగి మావయ్యలాగా ఉంటావని, రేలంగా మావలాగా ఉంటావని చెప్పి ఇప్పుడు నువ్వు బయటపడిపోతావని చెప్పి ఇలా మాట్లాడుతున్నావు అన్న. తనూజాని పంపించవచ్చు కదన్నా, మన నలుగురు తనూజ పేరు చెప్పాను కదన్నా, ఓ బాండనా అంటది ఆ అమ్మాయి. ఈ అమ్మాయి కూడా అదే చేసింది, లాగేసింది కిందకెళ్ళి మళ్ళీ అయ్యో ఏమన్నా అయ్యిందని అడిగింది ఆమె. మరి అప్పుడు ఆ అమ్మాయి ఇది మంచి, అది మోసమా, అది నటన? మరి ఆ అమ్మాయి చేసింది నటన అయితే ఈయన చేసింది కూడా నటనే, ఇద్దరు అడే కదా చేసింది. సో ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో లాగేస్తారు, తర్వాత ఏమైనా జరిగిందని అడుగుతారు. బేసిక్ అదే థింగ్, బేసిక్ అందరూ అలాగే బిహేవ్ చేస్తారు ఆ బిగ్ బాస్ హౌస్లో. దానికి ఈ అమ్మాయి, త్రిజ నీకు తెలియదు, నువ్వు కావాలంటే అంతా అయిపోయిన తర్వాత నువ్వు కళ్యాణ్ అడుగు, కళ్యాణ్ నీకు చెప్తాడంటే, ఎందుకన్నా ఇప్పుడు ఎందుకు నీకు మాట్లాడకూడదు, ఎందుకు మాట్లాడకూడదు, ఓ నీ గురించి తెలిసిపోతుందనా, ప్రతిసారి వస్తావు మధ్యలో నీకు తెలియదు, నువ్వు గమ్ముండమ్మా నువ్వు ఎందుకన్నా మేము ఎందుకు గమ్ము ఉండాలి? యాక్చువల్గా అక్కడ తనూజ పేరు ఎక్కువ వచ్చింది, తనూజకు ఆల్రెడీ ఇమ్యూనిటీ కూడా వచ్చింది లాస్ట్ టైము, ప్రతిసారి ఆమెకి ఎందుకన్నా మెజారిటీ పేరు తన పేరు చెప్పినప్పుడు తనను దోసేయాలి కదన్నా. సో అప్పుడు నువ్వు ఎందుకు ఆగావు? అండ్ ఇక్కడ నీ పేరు 3వ పేరే వచ్చిందమ్మా అంటే 3వ పేరు ఎప్పుడో వచ్చిందన్నా, ఇప్పుడు కాదు కదా. 3వ పేరు తర్వాత చాలా పేర్లు వచ్చాయి, అప్పుడు ఎందుకు దోయలేదు నన్ను? చాలా మంది దోసిన తర్వాత నన్ను ఎందుకు దోయలేదు?
అంటే నువ్వు నా పేరు చెప్పావు అందుకనే మళ్ళీ నేను ఇక్కడ వెళ్ళి కళ్యాణ్కి నీ పేరు చెప్పానంటే నీ పేరు చెప్పిన వెంటనే నువ్వు నన్ను దోసేవన్నా, అసలు మళ్ళీ అక్కడ డిస్కషన్ ఏం జరగలేదు, నువ్వు నన్ను దోసేసావన్నా అని చెప్తారనమాట. యాక్చువల్గా అదే నిజం. బట్ అక్కడ ఏంటంటే ఆయన సో ఇంకొంచెం డెసిషన్ కొంచెం ముందుకెళ్తే తనూజాని దోసేస్తారు, లేదంటే తనూజా కిందకి దిగిపోతుంది. ఓకేనా? సో తనూజ కిందకి దిగిపోద్ది. సో అందుకని చెప్పి ఆయన సో ఒకళ్ళైనా కనీసం కాపాడుకుందాం, మళ్ళీ ఆ అమ్మాయి వచ్చి నాన్న నన్ను ఎందుకు కాపాడలేదని అడుగుద్దేమో, సో ఎందుకు వచ్చింది, సో ఈ అమ్మాయిని దోసేస్తే పోతుందని చెప్పి ఈ అమ్మాయిని దోసేస్తారు ఆయన తెలివిగా. ఎందుకంటే ఇమాన్యుయల్ సపోర్ట్ కూడా తనూజాకే ఉంది, ఈయన సపోర్టు ఆబ్వియస్లీ తనూజాకే. బట్ నేను తనూజాకి సపోర్ట్ చేస్తాను అనే పదం ఈ నోట్లోంచి రాకుండా రానివ్వకుండా ఈయన చాలా తెలివిగా టక్కని లాగేస్తాడనమాట. అది ఆయన తెలివితేటలు. అర్థమైందా? తనూజాకి నేను సపోర్ట్ చేస్తున్నాను ఆయన చెప్పరా, టక్కని లాగేస్తారు. ఎందుకు లాగేస్తాడు అయితే నువ్వు నా పేరు చెప్పావు కాబట్టి నేను లాగేస్తాను అంటున్నాడు ఆయన. నువ్వు నా పేరు చెప్పావు కాబట్టి నేను లాగేస్తాను అంటున్నాడు. ఎందుకంటే తర్వాత దివ్య హర్ట్ కాకూడదు. దాని తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా నలుగురు మిగిలిపోతారు, వీళ్ళు నలుగురికి వేరే టాస్క్ పెడతారు. ఇక్కడ గొడవలు స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఈమె అడుగుతూ ఉంటుంది అనమాట దివ్య భరణి, అసలు నీ పేరే లేదు, యాక్చువల్గా నీ పేరే లేదు అక్కడ, మీ నాలుగో పేరు డెమో అనుకున్నా, మూడో పేరు శ్రీజ అనుకున్నా ఉన్నాడు. బట్ ఈయన మూడో పేరు దివ్య పేరు చెప్తాడు కదా. నేను లాస్ట్ వరకు ఉంచమనే చెప్పాను. అంటే ప్రతిసారి ఏంటండి, నేను ప్రతిసారి ఇలా అడుక్కోవాలా మిమ్మల్ని, నాకు సపోర్ట్ చేయండి అని. వాళ్ళని తీయడం ఎంతసేపు అండి మీకు? ఇప్పుడు వాళ్ళని తీస్తున్నప్పుడు లాగుతున్నప్పుడు వాళ్ళని తీయడం మీకు ఎంతసేపు అండి? శ్రీజ నాకు కాలు పట్టుకొని లాగుతుంది కదా, మీరు లాగితే శ్రీజ ఎంతసేపు వస్తుంది అని చెప్పి వ్యాలిడ్ పాయింట్ అడిగింది అమ్మాయి. ఇప్పుడు తనూజ కోసం టక్కని లాగేశారు శ్రీజాని. మరి ఆ టైంలో శ్రీజాని లాగేయచ్చు కదా బయటికి. శ్రీజాని ఆయన లాగేస్తుంటే అసలు గందరగోళం అయిపోయేది. అసలు ఆ గేమే రకరకాలుగా మారిపోయేది. ఇప్పుడు దాకా ఆ గేమ్ అంతా సేఫ్ గేమ్లో జరిగింది, మొత్తం క్లియర్గా ఏదో వేరేలాగా జరిగింది. ఆయన కానీ శ్రీజాన్ కానీ అప్పుడు తీసేస్తుంటే దివ్య బదులు గేమ్ ఇంకొక లాగా జరిగేది. అసలు మామూలు కూడా కాదు, ఇంకా ఇండివిజువల్ అయిపోయేవాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళందరికీ ఒక కలెక్టివ్ మాట వస్తుందో, సో అందుకనే ఇప్పుడు వాళ్ళిద్దరు వేరే వేరే పేర్లతో ఉన్నారు కాబట్టి సో ఈయన కూడా దివ్య పేరు చెప్పేశారు టక్కని వెళ్ళి, తెలివిగా కాన్ఫ్లిక్ట్ రాకుండా. ఎందుకు? ఫస్ట్ ఈయన సేఫ్ అవ్వడానికి, ఈయన ఇమ్యూనిటీ తెచ్చుకోవడం కోసం. సో ఈయన కావాల్సిన తనూజ గురించి కాదులే, ఈయన గురించే ఇమ్యూనిటీ తెచ్చుకోవడం కోసం వాళ్ళ ముగ్గురు ఒకళ్ళకి సపోర్టుగా ఉన్నారు కాబట్టి ఈయన దివ్య పేరు చెప్పేశారు. పాపం అమ్మాయి అయితే బాధపడుతూ ఉంటుంది. తర్వాత శ్రీజ ఎక్కడ ఉంటుంది, యాక్చువల్గా తనూజతో మాట్లాడుతుంది. అక్క ఇమ్యూనిటీ వచ్చిన వాళ్ళకే మళ్ళీ ఇమ్యూనిటీ వచ్చింది అక్క, సో నీకు మొన్న ఇమ్యూనిటీ వచ్చింది కదా, సో మళ్ళీ నీకే అంటే ఇంకెలా అక్క, అలా సుమన్ నన్ను కూడా తీసేసింది అదే పాయింట్ పేరు చెప్పక్క, సో నీకు ఇమ్యూనిటీ రాలేదని అంటే నీకు కూడా అదే పాయింట్ పేరు తీసేసేయాలి కదా అక్క అంటే, సో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. ఇమాన్యుయల్ చెప్తూ ఉంటారు, మేము ఇలా అనుకున్నాము సో అందుకనే ఉంచాము, బట్ డిస్కషన్లో భరణి గారు నేను లాగేస్తాను, నేను అనుకోలేదని చెప్పి ఆయన చెప్తుంటాడు. రితు కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. వీళ్ళందరికీ ఆయన ఆన్సర్ చెప్పాల్సిందే ఖచ్చితంగా వీళ్ళిద్దరికి. రితు అంటది, అన్న మీరు సపోర్ట్ చేయాలన్నప్పుడు సపోర్ట్ చేయాలన్న, అది కాదన్న అంటే, లేదు రితు అక్కడ యాక్చువల్గా అందరూ నేను చెప్పాను రితు, కాకపోతే అక్కడ మెజారిటీ అభిప్రాయం అదే అంటే మీరు మీ పాయింట్ పెట్టండి అన్న, మీరు మీ పాయింట్ చెప్పండి అన్న, అక్కడ మీరు నిజంగానే అంటే మీ నలుగురు కలిసి నన్ను తీసేశారన్న, మీ నలుగురు కలిసి తీసేసినప్పుడు మీరు మీ పాయింట్ మీరు చెప్పొచ్చు కదా అంటే, సో అప్పుడు యాక్చువల్గా అంటే నేను హెల్ప్ చేయాలని అనుకున్నాను కానీ చేయలేను యాక్చువల్గా. మీరు ఎందుకంటే మేము ముగ్గురు అందరం కలిసి ఫస్ట్ అమ్మాయిల్ని తీసేయాలని అనుకున్నామంటే, సరే అన్న అమ్మాయిల్ని తీసేసేయండి, మీరే ఆడుకోండి అంటూ మీరు తనూజాకి నేను ఉన్నప్పుడు తనూజాని మీరు పక్కకు లాగారు చూసారన్న, ఎందుకు తనూజా నేను పట్టుకొని ఉన్నాం, సో ఇద్దరం కింద పడిపోతామేమోనని, సో మీరు తను పక్కకు లాగేశారు కదన్నా, అదన్నా హెల్ప్ అంటే, అదన్నా సపోర్ట్ అంటే, అది చెయ్యాలన్నా, అలా చేసి ఉండాల్సి ఉందన్న అని చెప్పి చాలా గట్టిగా అడుగుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఈమెకు కూడా మాటిస్తారు ఆయన మొన్న. ఆయన ఏంటంటే అసలు ధర్మరాజులాగా అందరికీ మాటలు ఇచ్చుకుంటూ పోతుంటాడు. ఆడ వెనక మన ఆస్తులు ఉండాలి కదా పంచవడానికి, వెనక మన దగ్గర ఆస్తులు లేనప్పుడు మనం ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా ఏం ప్రయోజనం చెప్పండి. అదనమాట. నెక్స్ట్ శ్రీజ. ఇప్పటి వరకు ఇమాన్యుయల్ ఏమన్నారన్నా, మీరు ముగ్గురు కలిసి డెసిషన్ తీసుకున్నారని చెప్పారు. అంటే మీరు కళ్యాణ్ ఇమాన్యుయల్ కలిసి ఇప్పుడు తీసేయాలని అనుకున్నారు, ఇప్పుడు నలుగురు అనుకున్నామని తీసేయాలని అనుకున్నారు అంటున్నారు. అంటే నాలుగో పేరు కూడా అంటే మూడో ప్లేస్లో తీసేయాలని అని చెప్పి అనుకుంటున్నారు అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు, నేను మీ పేరు చెప్పాను కాబట్టి వెంటనే నన్ను తీసేయాలని అనుకున్నారు అని అంటున్నారు. ఏది నిజమన్నా మీరే ఆలోచించకుండా నాకు చెప్పండి అన్న అని చెప్పి ఈయన మాట్లాడుతుంటే భరణి గారు అంటాడు, మూడో పేరు నీదే వచ్చింది, సో నా పేరు చెప్పావు కదా, సో అందుకనే నిన్ను లాగేశానంటే, మీ పేరు చెప్పాక అసలు ఇంకా డిస్కషన్ నేను కళ్యాణ్ గురించి ఇన్ఫార్మ్ చేశాను అంటాడు. మీ పేరు చెప్పిన అక్కడ ఇన్ఫార్మ్ లేదన్నా, ఏం లేదు, మీరు నన్ను లాగేశారన్నా, ఇంకా అక్కడ ఏం లేదు అని చెప్పి అమ్మాయి అంటూ ఉంటుంది అనమాట. సో దాని తర్వాత భరణి దివ్య గారు కూర్చొని దివ్య చాలా బాధపడతా ఉంటుంది.
నేను ఓన్గా గేమ్ ఆడదామని అనుకున్నాను. కానీ నా కర్మ ఏం చేస్తాం, ఏదో వచ్చాము మీకు, కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోమన్నారు. సో నేను అనవసరంగా నేనే పెట్టుకున్నానేమో, మీ నుంచి సపోర్ట్ కోరుకుంటున్నాను. సంజన గారిని సంజన గారికి ఇమాన్యుయల్ తీసేయమని చెప్పారు. ఇమాన్యుయల్ని సపోర్ట్ వచ్చిందంటే సంజన గారి విషయంలో ఆమెకు నామినేషన్స్ పాయింట్స్ ఉన్నాయండి. మరి నాకేమున్నాయి, నా మీద నామినేషన్స్ పాయింట్స్ ఏమున్నాయి? సో నన్ను తీసేయమన్నప్పుడు మీరు ఎందుకు సపోర్ట్ చేయలేదు, మీరు ఎందుకు మాట్లాడలేదు అని అప్పటికి అడుగుతున్నాను. నలుగురు కలిసి డెసిషన్ తీసుకున్నారా అంటే నలుగురు కలిసి డెసిషన్ తీసుకున్నారని వాళ్ళు చెప్పారు. అంటే రితు కోసం డెమోన్స్ చేశారు చూడండి, అది సపోర్ట్. అంటే అలా సపోర్ట్ మీరు నా కోసం చేయగలిగారంటే నువ్వు వాళ్ళతో కంపేర్ చేయక అని అంటారనమాట. అది వేరేలాగా పోర్ట్రే అయిద్దని. బట్ అలా కాదండి. సో అతను ఒక మాట ఇచ్చాడంటే అతను సపోర్ట్ చేశారు కదా, మీరు నా కోసం అలా సపోర్ట్ చేశారా అని చెప్పి ఆమె అడగటము, ఈయన చేయలేకపోవటము, ఈయన సైలెంట్గా అవటము, కామ్గా ఉండటము, ఈయన అంతే కదా, కామ్గా ఉంటాడు అనమాట. దాని తర్వాత సో నలుగురికి టాస్క్లు ఆడతారు. ఇమాన్యుయల్ వీర లెవెల్లో గేమ్ ఆడతాడండి. అసలు మామూలు కూడా కాదు. ఇమాన్యుయల్ విన్నర్ అవుతాడు, టాస్క్ విన్నర్ అవుతాడు. సో నామినేషన్స్లో ఇమాన్యుయల్, రాము తప్పితే మిగిలిన వాళ్ళందరూ ఉంటారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. సో నాకు తెలిసి డబుల్ ఎలిమినేషన్లో ఒక కామనరు, ఒక సెలబ్రిటీ కంపల్సరీ వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. దట్టు ఒక జెంట్, ఒక లేడీ ఉంటారు. మరి జెంట్ ఎటు సైడ్ ఉంటారో, లేడీ ఎటు సైడ్ ఉంటుందో తెలియట్లేదు. కానీ సో మనం రేపు అది ఓటింగ్ యాన్సర్స్లో క్లియర్గా మాట్లాడుకుందాం ఆ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని. సో వీడియో లాస్ట్ వరకు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూ జెన్యూన్గా ఉంది అని అనిపించిన వాళ్ళు లైక్ చేయండి. అండ్ జై హింద్.